వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు వాట్ టీవీ. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో ఒక ప్రైవేట్ రిసార్ట్లో కంప్లీట్గా నైజీరియన్స్ అయితే ఒక ప్రైవేట్ పార్టీని అయితే అరేంజ్ చేసుకోవడం జరిగింది. సో కంప్లీట్గా అందులో ఆల్కహాల్ సేవిస్తూ పర్మిషన్ లేకుండా ఒక పార్టీని అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం అదే రిసార్ట్ దగ్గర ఉన్నాం, ఏదైతే ఎస్కే నేచర్స్ రిట్రీట్ దగ్గర ఉన్న ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఏదైతే దాదాపుగా ఇందులో నైజీరియన్స్ 51 మందిగా ఉన్నట్టుగా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. ఇందులో దాదాపుగా 51 మందిలో 37 మంది ఆడవారుగా ఉన్నట్టుగా గుర్తించారు పోలీసులు. అందులో 14 మంది మేలు ఉన్నారు. సో వీరందరినీ కూడా పోలీసులు హుటాహుటిన ఏదైతే రైడ్ చేసిన సమయంలోనే వీరందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్కరిని కూడా ర్యాపిడ్ టెస్ట్ అయితే చేయడం జరిగింది. ఎవరైతే వీళ్ళకి డ్రగ్ టెస్ట్ అంటే డ్రగ్స్ సేవించారా లేదా గంజాయి తీసుకున్నారా అని అన్ని టెస్టులు అయితే చేయడం జరిగింది. ఎందుకు అంటే నైజీరియన్స్ అనగానే మనకు గుర్తొచ్చేది వీరు ఎక్కువగా మాదక ద్రవ్యాలు స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. డ్రగ్స్లో వీరి హస్తం ఎక్కువగా ఉంటుంది. వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం కానీ ప్రతి కేసులో వీరే బుక్ అవుతూ ఉంటారు, వీళ్ళనే అరెస్ట్ చేస్తూ ఉంటారు, వీరే ఉంటారు కీలకంగా. ఇండియాకి డ్రగ్స్ వస్తున్నాయంటే వీరి ద్వారానే వస్తున్నాయంటుగా ఆధారాలు కూడా ఉన్నాయి. సో వీరు అంతా కలిసి ఒక సిటీకి ఇంత దూరంలో, ఏదైతే సిటీని వదిలిపెట్టి సిటీకి దాదాపు 40-50 కిలోమీటర్ దూరంలో ఉన్న మొయినాబాద్లో ఉన్న విలేజ్ లోపల ఉన్న ఈ ఫామ్ హౌస్ రిసార్ట్లో వీరైతే ఒక ప్రైవేట్ పార్టీని అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఇందులో ఏదైతే ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకున్నాం దాదాపు 26 మందిని 26 మందిని లోపలైతే ఇంకా పోలీసుల కస్టడీలోనే ఉండడం జరిగింది. దాదాపు 25 మందిని పోలీసులు రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ప్రాపర్ వీసాతో ఉండి వీరిలో ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదు, లేకపోతే ఎలాంటి డ్రగ్స్ పాజిటివ్, వాళ్ళలో గంజాయి పాజిటివ్లు కానీ, వాళ్ళ బ్లడ్ శాంపిల్స్లో కానీ, యూరిన్ టెస్ట్లో కానీ శాంపిల్స్ ఉదయం నుంచి కూడా ర్యాపిడ్ టెస్ట్ చేయడం జరిగింది. సో ఎవరైతే క్లీన్ షీట్గా ఉన్నవారిని పోలీసులు అయితే బయటికి రిలీజ్ చేయడం జరిగింది. అందులో దాదాపుగా స్త్రీలతో పాటు ఎవరైతే పురుషులు స్టూడెంట్స్ ఎక్కువగా ఉన్నారు, ఏదైతే ఇక్కడ స్థానికంగా చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిలీజ్ చేయడం జరిగింది వారిని. కానీ దాదాపు ఇంకా లోపల సుమారుగా 26 మంది ఇంకా పైగా లోపలే ఉన్నారు. వారందరినీ కూడా పోలీసులు విచారిస్తూ ఉన్నారు. చాలామంది కూడా ఇల్లీగల్గానే ఇక్కడ ఉంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. వీసా గడువు కూడా పూర్తయిపోయింది. వీసా గడువు పూర్తయినా కూడా ఇంకా ఇక్కడే నివాసం ఉంటూ ఇక్కడే వీరి కార్యకలాపాలని జరిపిస్తూ ఉన్నారు. సో దీనిపై కూడా పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. ఇంకెన్ని రోజులు అంటే స్టూడెంట్స్ కొంతమంది వీసా మీద వస్తే వారు ఇంకా అనుమతి ఉంది, వారి భవిష్యత్తు ఉంది కనుక వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వారికి డ్రగ్స్ పాజిటివ్ రాలేదు కాబట్టి రిలీజ్ చేయడం జరిగింది. మిగతా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ర్యాపిడ్ టెస్ట్తో పాటు బ్లడ్ టెస్ట్ కూడా చేయడం జరుగుతూ ఉంది. వీరికి ఇంకేమైనా పాజిటివ్ ఉండే అవకాశం ఉందా అని దానిపై కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ఫామ్ హౌస్ ఉందో ఈ రిసార్ట్ ఓనర్పై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే అనుమతులు లేకుండా, పోలీసు దగ్గర నుంచి అనుమతులు లేకుండా, ఎలాంటి ఎక్సైజ్ ఆఫీసర్ నుంచి అనుమతి లేకుండా ఒక ప్రైవేట్ పార్టీని పెట్టుకుంటూ ఫారెన్ మందు, అదైతే విదేశీ సరుకును కూడా కొంత మరికొ లిక్కర్ని కూడా సీజ్ చేయడం జరిగింది అధికారులు. సో వీరు ఈ పార్టీ చేసుకునే సమయంలో ఏవైతే దాదాపుగా ఉన్న మద్యం బాటిలు అవన్నీ కూడా ఎస్ఓటి పోలీసులు ఏదైతే ఒకసారిగా పార్టీ జరుగుతుంది, భారీ ఎత్తున సౌండ్లే వస్తున్నాయి ఏంటి అనేది ఎస్ఓటి పోలీసులు దాదాపు లోకల్ పోలీసులు అందరూ కూడా ఎంక్వైరీ చేయగా లోపల కంప్లీట్గా 51 మంది నైజీరియన్లు. అంటే మనం సాధారణంగా ఒక ప్లేస్లో ఒక నల్ల జాతీయుడు కానీ ఒక ఫారినర్ కానీ ఎక్కడైనా ఒకటి కనపడితేనే మనం ఆశ్చర్యపోతుంటాం. అలాంటిది సిటీకి ఇంత దూరంలో 50 కిలోమీటర్ల సుమారుగా దూరంలో ఉన్న ఈ ఫామ్ హౌస్లో 51 మంది నైజీరియన్లు, ఉగాండా వాసులు వీరందరూ కూడా ఒకే దగ్గర ఉండి ఒక ఆల్కహాల్ పార్టీని చేసుకుంటా ఉన్నారంటే ఏదో ఒక ఉంటుంది, ఏదో ఒక మతలబు ఉంటుంది అంటూ కూడా పోలీసులు వారి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. లోపల ఏదైతే స్టూడెంట్స్ని మన ఆర్టీ విజువల్స్లో ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. కొంతమంది స్టూడెంట్స్ని ఒక 2 బైక్స్, ఒక స్కూటీ మీద, మరో 2 బైక్ మీద వెళ్ళేటప్పుడు వారి సొంత వెహికల్ మీద ఇక్కడికి వచ్చినప్పుడు వారిని రిలీజ్ చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళని రిలీజ్ చేసేటప్పుడు ఆ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దాదాపు పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి రాత్రి నుంచి వీళ్ళ పోలీస్ కస్టడీలోనే ఉన్నారు. కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. సో స్టూడెంట్స్ కాబట్టి క్లీన్ వీసా ఉంది. సో పర్మిషన్స్ వీళ్ళ మీద ఏ డ్రగ్స్ కేసులు అంటే ఎలాంటి పాజిటివ్ రాలేదు కాబట్టి వారిని క్లీన్ షీట్ ఇచ్చి రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే వారి వెహికల్స్లోనే వెళ్ళే క్రమంలో వారు ఈ దేశం కాకపోయినా ఇక్కడికి వచ్చి చదువుకుంటూ కూడా ఇక్కడ ఉన్నారు. సో ఒక్క కేసులో పట్టుబడ్డారు. పోలీసులు విచారిస్తున్న భయం కూడా లేకుండా పోలీసులకి అలాగే మీడియాకి తన మిడిల్ ఫింగర్ని చూపించుకుంటూ మీరు నన్ను ఏం చేయలేరు, మమ్మల్ని ఇక్కడ ఏం చేయలేరు, మాది రాజ్యం అంటూ వారి ధీమాను చూడండి. ఎలాంటి ఆకృత్యాలకు ఎలాంటి చర్యలు చేస్తూ ఉన్నారంటే
సాధారణంగా పోలీసులు అరెస్ట్ చేసినప్పుడే భయాందోళనకు గురవుతారు. ఎలా అంటే సైలెంట్గా విడిచిపెట్టినప్పుడు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి పోయి పోలీసులకి మీడియాకే వారు మిడిల్ ఫింగర్ చూపించుకుంటూ మీరు మమ్మల్ని ఏం చేయలేరు అంటే పోలీసులు విచారించే టైంలో కూడా మేము ఇక్కడే స్థానికంగా ఉండే కాలేజీలో చదువుతున్నాం అంటే వారు ఇంగ్లీష్లో మాట్లాడడం జరిగింది. స్థానికంగా కాలేజీలో చదువుతూ ఉన్నాం, మీరు మమ్మల్ని ఏం చేయలేరు అంటే మీరు పోలీస్ ఆఫీసర్లు మా లోకల్ ఇక్కడ మీరు మా అదుపులోనే ఉంటారు అని చెప్పినా కూడా మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు, మేము ఇక్కడే ఉన్నాం, మీరు మమ్మల్ని ఏం చేయలేరు అంటూ కూడా పోలీసులకి ఎదురు సమాధానం ఇస్తూ ఉన్నారు. అంటే వారికి ఎక్కడి నుంచి వచ్చింది ఇలాంటి ధీమా? దేశం ఖండం దాటి వచ్చిన వీరు బ్రతుకుదెరువుకు వచ్చిన వీళ్ళకి ఇంత స్థాయిలో ఇలాంటి దురుసు ప్రవర్తన ప్రవహిస్తూ ఉన్నారు. సో ప్రతిసారి కూడా ఏదైతే పారామౌంట్ కాలనీలో చూసుకుంటే ఒక్కసారిగా మొత్తం కంప్లీట్గా నైజీరియన్ కాలనీ అంటే ఒక మినీ ఆఫ్రికానే తలపిస్తూ ఉంటుంది ఆ కాలనీకి వెళ్తే. సో ఈ ఫామ్ హౌస్లో చూస్తే ప్రతి ఒక్కరు కూడా 51 మంది. సో ఇందులో దాదాపుగా ఒక ఉమెన్ బర్త్డే ఉండగా దాదాపు ఇందులో పార్టీలో 37 మంది స్త్రీలే ఉన్నారు, అంటే అమ్మాయిలే ఉన్నారు 37 మంది, దాదాపు 14 మంది పురుషులు ఉన్నారు ఇందులో ఈ పార్టీలో. సో ఏంటి ఇది అసలు ఇంత దారుణంగా ఇది ఏరియా ఇంత ప్లేస్కి వచ్చి పార్టీ చేసుకుంటున్నారు, పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు, ఇవేవి కూడా భయం లేకుండా మీరు మమ్మల్ని ఏం చేయలేరు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మమ్మల్ని ఆపలేరు అనే ఒక దురుసు ప్రవర్తన. విడిచిపెట్టినప్పుడు సైలెంట్గా వెళ్ళకుండా పోలీసుల మీదకి ఏదైతే మీడియా విజువల్ తీసుకుంటుందో వారు వెళ్ళేటప్పుడు వారికి కూడా మీడియాకి కానీ పోలీసులకు కానీ ఒక మిడిల్ ఫింగర్ అంటే చూపించుకుంటూ వెళ్తా ఉన్నారు. మేము పోలీసులు హెచ్చరించినా మాట్లాడినా కూడా అదే దురుసు ప్రవర్తన. మాట్లాడేటప్పుడు కూడా వారి ప్రవర్తన మారడం లేదు. ఏంటి ఈ ప్లేస్ వచ్చింది ఏంటి? మీరు ఇండియాకి బతకడానికి వచ్చారు, ఇక్కడకు లేదా చదువుకోవడానికి వచ్చారు, మీరు డ్రగ్స్ కేసులో ఉన్నారు, లేదా డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా లేటర్ ఇన్వెస్టిగేషన్లో తేలుతూ ఉంది, అరెస్ట్ చేసినప్పుడు ఉన్నారు. సో రిలీజ్ చేసినప్పుడు ఇంత దురుసు ప్రవర్తన ఎందుకు వాళ్ళకి? ఇంత అంటే ఏం చేయలేరనా? పోనీలే స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి బతుకుతున్నారా అని ఇండియా కనికరం చూపించిన పాపానికి ఇక్కడ పార్టీలు చేసుకుంటూ ఏదైతే చూడొచ్చు ఒక్కసారిగా విజువల్స్ చూసుకుంటే ఒక ఫామ్ హౌస్ దాదాపు 4-5 ఎకరాలు ఉన్న ఈ ఫామ్ హౌస్లో పార్టీలు ఏదైతే మిడ్ నైట్ పార్టీలు భారీగా మద్యం సీసాలను అయితే పోలీసులు సీజ్ చేయడం జరిగింది లోపల. సో ఇప్పటికి కూడా ఇంకా డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఏమైనా శాంపిల్స్ దొరుకుతాయంటూ కూడా పోలీసులు తీవ్రంగా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు లోపల. ఇప్పటికి కూడా ఎలాంటి ఇంకా శాంపిల్స్ అయితే లభించలేదని చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా కొంతమందికి ర్యాపిడ్ టెస్ట్తో పాటు ర్యాపిడ్ టెస్ట్ చేసినప్పుడు వారు ఒప్పుకోకపోతే వారికి బ్లడ్ టెస్ట్ కూడా చేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీసులు. ఇంకా కూడా దాదాపు 26 మంది లోపల ఉన్నారు. వారిని అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు, ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఇల్లీగల్గా ఉంటున్నారు, వారి వీసా గడువు కూడా పూర్తవడం జరిగిపోయింది. ఎప్పుడో వచ్చారు, ఎప్పుడో వచ్చి ఇక్కడ నివాసం ఉంటూ ఇక్కడే జీవన ఉపాధి కొనసాగిస్తూ ఉన్నారు. వారికి వీసా లేదు, పర్మిషన్ లేదు, ఏమీ లేదు, ఇక్కడ స్థానికంగా ఉంటూ నివసిస్తూ ఉన్నారు. అడగబోతే తిరగబడుతున్నారు. అంటే తెలుగులో సమాజం చెప్పినట్టు ఇసుంటారు అంటే ఇల్లంతా నాది అన్నట్టు మన ఏరియాకి వచ్చి మన ప్లేస్లో ఉంటూ మనల్ని దౌర్జన్యంగా బెదిరిస్తూ ఉన్నారు. ఎంక్వైరీ చేసినప్పుడు రిలీజ్ చేసినప్పుడు మూసుకొని పోకుండా మీడియాకే పోలీసులకి ఎదురు సమాధానం చెప్పుకుంటూ దురుసు ప్రవర్తనగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇలాంటి పబ్ కల్చర్లు కానీ రేవ్ పార్టీలు కానీ ఇలాంటి ఆల్కహాల్ పార్టీలు కానీ విచ్చలవిడిగా చెలరేగిపోతూ ఉన్నాయి. రీసెంట్గా ఈ మొయినాబాద్లో అంటే ఎక్కడ పడితే అక్కడ ఈ ఊర్లో ఎవరు చూడరు, ఇలాంటి ప్లేసెస్లో ఎవరు పట్టించుకోరు. సో ఈరోజు ఆగస్ట్ 15 ఉంది, ఆ ముందు రోజుగా పోలీసులు కూడా బందోబస్తులో ఉంటారు, ఎవరు మనల్ని పట్టుకోరనే ధీమాతో ఉన్నారేమో. మీరు ఎలాంటి తప్పు చేసినా దేశం దాటి వచ్చినా ఎవరు ఇక్కడ ఏం తప్పు చేసినా డ్రగ్స్ అన్న మాట కనపడితే పోలీసులు ఎస్ఓటీ అధికారులు మీపై ఎప్పుడు నిఘా పెట్టే ఉంది. ఎవరు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, మీపై ఒక కన్నేసి ఉంచింది, డేగ కన్నులా ఉంది. మీరు ఎక్కడికి తప్పించుకోలేరు. మీరు దురుసు ప్రవర్తన చూపించారు నైజీరియన్స్. మీరు దేశం ఖండం దాటొచ్చి ఇక్కడ చదువుకుంటా ఉన్నారు. ఇక్కడికి వచ్చి చదువుకునే మీకే అంత ధీమా ఉంటే ఇదే ప్లేస్లో ఉన్న అధికారులు మాకెలా ఉండాలి? సో మీరు ఈ ప్లేస్కి వచ్చినప్పుడు మీరు ఒక నేరంలో ఉన్నప్పుడు దాన్ని క్లీన్ షీట్గా వచ్చినప్పుడు మీరు దాని గురించి మాట్లాడాలి. అంతేకాని మీరు ఇలాంటి దురుసు ప్రవర్తన చూపించుకుంటూ మీరు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే మీకు కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇండియా కనకరించింది, సానుభూతి చూపిస్తూ ఉంది. హైదరాబాద్ పోలీసులు మీ చదువుకు భంగం కలగొద్దు, మీకు వీసా గడువు ఉంది, మీ మీద డ్రగ్స్ పాజిటివ్ రాలేదు కనుకే మిమ్మల్ని వదిలేసి పంపించారు. అదే కనుక మీకు చిన్న పాజిటివ్ వచ్చినా మీకు వీసా గడువు మూసికినా ఈ పాటికి మీరు సెల్లో ఉండేవారు, బొక్కలో ఉండేవారు, జీవితాంతం మీరు జైల్లో ఉండాల్సిన పరిస్థితి కనపడేది. పోనీలే అని వదిలేసిన పాపానికి మీరు చేసిన దుశ్చర్యలు ఇవి. పోలీసులకి మీడియాకి చుట్టుపక్కల ప్రాంతం వరకు మీరు చేసే పని ఇదా? మిడిల్ ఫింగర్ చూపిస్తారా? ఇంత దుశ్చర్యం, ఇంత సాహసం, ఇంత
అహంకారం ఎక్కడి నుంచి వస్తూ ఉంది మీకు? ఎవరు ఇచ్చిన ధైర్యం మీకు? ఇదంతా కూడా నాకు అర్థం కావట్లేదు. ఒక్కసారిగా ఎందుకని ఇక్కడ బ్రతుకుతున్నప్పుడు అణిగిమణిగి ఉండాలనే గుణం లేకుండా రివర్స్ పడుతున్నా అంటే ఎవరు సపోర్ట్ ఉంది మీకు ఇంతగానం? ఇంత రేవ్ పార్టీ చేసుకుంటున్నారు, ఇక్కడ ఆల్కహాల్ సేవిస్తూ ఉంటూ డీజేలు పెట్టుకుంటూ మోగిస్తూ ఉన్నారు, గంజాయిలు సేవిస్తూ ఉంటారు, డ్రగ్స్ తీసుకుంటారు దేశం కానీ దేశం వచ్చి. ఎలాంటి దుశ్చర్యలు పాల్పడుతూ ఉన్నారు? ఇది ఇప్పటివరకు ఉన్న మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఉన్న పార్టీకి సంబంధించిన వివరాలు అయితే ఇప్పటివరకు ఇలా ఉన్నాయి. దాదాపు 21 మందిని కూడా ఇంకా విచారిస్తూ ఉన్నారు. ఇంకా విషయాలు విస్తుపోయే నిజాలు ఇంకా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కెమెరామెన్ గణేష్తో పవన్ వాయుదేవ్, RTV మొయినాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.